బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. పోర్టు నుంచి కూడా యూరియా తెలంగాణకు తీసుకురావడం కోసము ప్లానింగ్ చేయడం జరిగింది. ఓవరాల్గా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణలో అత్యధికమైనటువంటి ఫెర్టిలైజర్ను తెలంగాణకు పంపించడం అయింది. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ అవసరాలకు తగ్గట్టుగా ఎరువుల సరఫరా చేస్తూ ఉంది. యూరియాను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఇప్పటికే అందుబాటులో ఉంచినాం. ఎరువుల పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్ది. ఏ జిల్లాలో ఏ రకమైనటువంటి పంటలు వేస్తూ ఉన్నారు, ఎంత యూరియా కావాలి, దాని రిక్వైర్మెంట్ ఎంత, ఏ రకంగా సరఫరా చేయాలి, దాన్ని మానిటరింగ్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అందుబాటులో ఉన్నటువంటి ఎరువులను సమర్థవంతంగా రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకే తెలంగాణ ప్రభుత్వము ఆలోచించి అందుబాటులో ఉన్నటువంటి ఎరువులను సక్రమంగా పంపిణీ చేయాల్సిందిగా, రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను దూరం చేయాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. రైతులు వందలాది మంది ఈ యొక్క అవుట్లెట్ ఫెర్టిలైజర్స్ అవుట్లెట్స్ దగ్గర క్యూలో ఉండడం అనేటువంటిది చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇదే కాకుండా ఈరోజు పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ప్రచారం కొద్దిసేపట్లో ముగినున్నది. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేము ఓటర్లను వ్యక్తిగతంగా కలిసేటువంటి కార్యక్రమానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము. నేను రాష్ట్ర అధ్యక్షుడిని, కేంద్ర మంత్రి అయినా కూడా 10 మంది 20 మంది ఉండేటువంటి ఓటర్ల దగ్గర కూడా వెళ్ళేటువంటి ప్రయత్నము మా పార్టీ కార్యకర్తలు రూపకల్పన చేస్తే నేను వెళ్ళాను. ఆ రకంగా మా పార్టీకి సంబంధించినటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర నాయకులందరూ కూడా క్రింది స్థాయిలో ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టాము. వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేపట్టాము. 20 మంది 30 మంది 40 మంది 100 మంది 200 మంది గెట్ టుగెదర్ మీటింగ్స్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పెద్ద మీటింగ్లు పెట్టి రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఎక్కడైతే వెళ్ళామో వాళ్ళ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మీకు హామీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందింది, చట్టసభల్లో ఈరోజు మరి ఏ రకంగా మరి ఈ యొక్క ఆయా వర్గాలు, అది టీచర్స్ కాన్స్టిట్యున్సీ అయితే టీచర్ సమస్యలు, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అయితే నిరుద్యోగులు, పట్టభద్రులు, అదేవిధంగా ఉద్యోగస్తుల యొక్క సమస్యలు ఎవరైతే వినిపించగలుగుతారో అని ఆలోచన చేయాలని చెప్పి ఓటర్లకు మేము కోరడం జరిగింది.